హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పబడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నాను, సో మీరు డైలీ ఫాలో అవ్వండి. అలాగే స్కిప్ చేయకుండా మీరు వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్. టుడే మనం చూసుకుంటే 27th మే 2021 గురించి కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాము. మన విద్య ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అయితే జరుపబడుతున్నాయి. ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు, తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుపబడుతున్నాయి. 25 మాక్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్కి ఆన్లైన్ టెస్ట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దీని మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా వన్స్ చూడండి. గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ గ్రూప్ డి హాల్ టికెట్స్ కూడా ఇస్తారు. సో ఎవరైతే మిస్ కావద్దు. అలాగే మన విద్య ఛానల్ తరపున మన విద్య యాప్ కూడా ఉంది. యాప్ని కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి ఆన్సర్ ఒకసారి చూసుకుందాము. శిశుకోశ దేశం అని దేన్ని పిలుస్తారు? ఏ ఇండియా, బి న్యూజిలాండ్, సి ఇంగ్లాండ్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ డి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాని శిశుకోశ దేశం అని పిలుస్తారు. లేదా శిశుకోశ దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే ఆస్ట్రేలియా దేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ అయితే మనం చూసుకుందాము. ఎక్కువ కాలం మన్నికగా ఉండే శరీర భాగం ఏది? ఎక్కువ కాలం మన్నికగా ఉండే శరీర భాగం ఏది? ఏ ఎముక, బి కండరాలు, సి దంతం, డి వెంట్రుకలు. ఏ ఎముక, బి కండరాలు, సి దంతం, డి వెంట్రుకలు. సో సరైన ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ నేను రేపు చెప్తాను. సో టుడే కరెంట్ అఫైర్స్ని అయితే మనం చూసుకుందాము. ఫస్ట్ వన్, ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన బెర్నార్డ్ ఆర్నాల్డ్. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు అంటే బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే అతను నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి కొత్త కుబేరుడు వచ్చి చేరారు. కొత్తగా ఈ అతను బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే అతను వచ్చి చేరడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ 1 కుబేరుడిగా ఉన్నటువంటి అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ 2వ స్థానానికి చేరుకున్నారు. అమెజాన్ సంస్థ అధినేత ఎవరు అంటే జెఫ్ బెజోస్. సో ఇతను ఇంతకుముందు ఫస్ట్ స్థానంలో ఉండేవారు, ఇప్పుడు 2వ స్థానానికి చేరుకున్నాడు. ఫస్ట్ జాబితాలోకి నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెర్నార్డ్ ఆర్నాల్డ్. నెక్స్ట్ లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత అయినటువంటి బెర్నార్డ్ ఆర్నాల్డ్ మరియు ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ యొక్క మొత్తం నికర ఆస్తుల విలువ $186.4 బిలియన్ ఉంది. అంటే మన భారతీయ కరెన్సీలో 13,57,737 కోట్లుగా ఉంది. ఈ యొక్క బెర్నార్డ్ ఆర్నాల్డ్ యొక్క నికర ఆస్తుల విలువ ఎంత అంటే $186.4 బిలియన్. ఇది మన భారతీయ కరెన్సీలో 13,57,737 కోట్లుగా ఉండడం అయితే జరిగింది. ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్డ్ యొక్క ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ ఈ విధంగా అయితే ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలోకి ఈ యొక్క బెర్నార్డ్ అనే అతను రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ 1గా ఎవరు ఉండేవాళ్ళు అంటే అమెజాన్ సంస్థ యొక్క అధినేత జెఫ్ బెజోస్ అనే అతను ఉండేవారు. ఇప్పుడు 2వ స్థానానికి ఆయన చేరుకున్నారు. ఫస్ట్ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో డైరెక్టర్ పదవికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం దేనికి ఆమోదం తెలిపింది అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో డైరెక్టర్ పదవికి ఆమోదం తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో ప్రత్యేకంగా శిక్షణ పొంది సహాయం అందించే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అకాడమీకి డైరెక్టర్ పదవిని సృష్టిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర హోంశాఖ పరిధిలోని సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ డైరెక్టర్ పదవి ఉంటుందని కేంద్రం అయితే తెలపడం జరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఎన్డీఆర్ఎఫ్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం 2018లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఎక్కడ ఈ ఎన్డీఆర్ఎఫ్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం జరిగింది అంటే మహారాష్ట్రలో ఈ ఎన్డీఆర్ఎఫ్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం ఎప్పుడు కేంద్రం ఏర్పాటు చేసింది అంటే 2018లో కేంద్రం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందం అనేది ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తుల సమయంలో ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి సహాయం అందించే నేషనల్ డిజార్డర్ రెస్పాన్స్ బృందం అన్నమాట. ఇది నాగపూర్లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీలో ఈ అకాడమీ యొక్క కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క అకాడమీ యొక్క కార్యకలాపాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే నాగపూర్లోని నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీలో ప్రారంభమైతే జరిగాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ శాశ్వత భవన సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ యొక్క శాశ్వతంగా భవన సముదాయాలు అంటే శాశ్వత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. ఈ అకాడమీని నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించేందుకు డైరెక్టర్ పదవిని సృష్టించి ఆమోదించాలని కేంద్ర హోంశాఖ యొక్క ప్రతిపాదన మేరకు కేంద్ర కేబినెట్ మే 26వ తేదీన ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదముద్ర వేసింది అంటే మే 26వ తేదీన ఈ యొక్క అకాడమీని నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు డైరెక్టర్ పదవిని సృష్టించి ఆమోదించాలని కేంద్ర హోంశాఖ యొక్క ప్రతిపాదన మేరకు కేంద్ర కేబినెట్ మే 26వ తేదీన ఆమోదముద్ర వేసింది. ఎన్డీఆర్ఎఫ్ స్థాపన ఎప్పుడు అంటే 2006. ఎన్డీఆర్ఎఫ్ స్థాపన 2006. ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ యొక్క నినాదం ఏంటి అంటే ఆపద సేవ సదైవ. ఎన్డీఆర్ఎఫ్ యొక్క నినాదం ఏంటి అంటే ఆపద సేవ సదైవ. సో ఎన్డీఆర్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ డిజార్డర్ రెస్పాన్స్ ఫోర్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియంకు దిగ్గజ బల్బీర్ సింగ్ పేరుగా మార్పు. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియంకు ఏ పేరుని మార్పు చేశారు అంటే దిగ్గజ బల్బీర్ సింగ్గా పేరునైతే మార్పు చేయడం జరిగింది. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం తన మొదటి వర్ధంతి వార్షికోత్సవం సందర్భంగా దిగ్గజ బల్బీర్ సింగ్ పేరు మీద మే 25వ తేదీన అధికారికంగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం తన మొదటి వర్ధంతి వార్షికోత్సవం సందర్భంగా దిగ్గజ బల్బీర్ సింగ్ పేరు మీద మే 25వ తేదీన ఎన్నో తేదీన అంటే మే 25వ తేదీన అధికారికంగా పేరు మార్చాలని నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియంకు బల్బీర్ సింగ్ సీనియర్ పేరు మీదుగా మార్చబడింది. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియంకు ఏ పేరుగా మార్చబడింది అంటే బల్బీర్ సింగ్ సీనియర్గా. ట్రిపుల్ ఒలింపియన్ మరియు పద్మశ్రీ బల్బీర్ సింగ్ మరణం తర్వాత ఆయన గుర్తుగా పంజాబ్ ప్రభుత్వం మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం పేరుగా మార్చింది. ట్రిపుల్ ఒలింపియన్ మరియు పద్మశ్రీ ఈ యొక్క 2 బిరుదులు కూడా ఈయన అందుకున్నారు. ఈ పద్మశ్రీ బల్బీర్ సింగ్ మరణం తర్వాత ఆయన గుర్తుగా పంజాబ్ ప్రభుత్వం మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం పేరుగా మార్చింది. పంజాబ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే చండీగఢ్. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే అమరీందర్ సింగ్. అమరీందర్ సింగ్ అనే అతను ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే వీపీ సింగ్ బద్నోరే. వీపీ సింగ్ బద్నోరే అనే అతను పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం అయితే బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే మొహాలీ స్టేడియం ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో ఉంది. మొహాలీ స్టేడియం పంజాబ్లో ఉంది. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియంకు ఎవరి పేరుని మార్చారు అంటే దిగ్గజ బల్బీర్ సింగ్గా పేరుగా మార్చడం అయితే జరిగింది. ఎప్పుడు అధికారికంగా పేరు మార్చడం జరిగింది అంటే మే 25న అధికారికంగా పేరు మార్చడం జరిగింది. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ నూతన అధిపతిగా డేవిడ్ బర్నియా నియామకం. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ నూతన అధిపతిగా ఎవరిని నియామకం జరిగింది అంటే డేవిడ్ బర్నియా నియామకం అయితే జరిగింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు డేవిడ్ బర్నియాను ఆ దేశ గూఢచారి సంస్థ అయినటువంటి మొసాద్ యొక్క నూతన అధిపతిగా నియమించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు డేవిడ్ బర్నియాను ఆ దేశ గూఢచారి సంస్థ అయిన మొసాద్ యొక్క నూతన అధిపతిగా నియమించారు. డేవిడ్ బర్నియాను ఎవరు నియమించారు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నియమించారు. దేనికి నియమించారు అంటే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థకు మొసాద్ నూతన అధిపతిగా డేవిడ్ బర్నియా నియామకం అయితే జరిగింది.
మాజీ దీర్ఘకాల మొసాద్ ఆపరేటివ్గా ఉన్న బర్నియాను జూన్ 1వ తేదీన యోసి కోహెన్ స్థానంలో ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతిగా నియమితులవుతారు. కోహెన్ 2016లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇజ్రాయెల్ యొక్క స్పై మాస్టర్గా పనిచేశారు. ఈ కోహెన్ అనే అతను 2016లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇజ్రాయెల్ యొక్క స్పై మాస్టర్గా పనిచేయడం అయితే జరిగింది. అలాగే ఎలైట్ నయరెట్ మట్కల్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ తన సైనిక సేవ చేశారు. ఎలైట్ నయరెట్ మట్కల్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ తన సైనిక సేవ చేయడం అయితే జరిగింది. సుమారు 30 సంవత్సరాల క్రితం అతను మొసాద్ సంస్థలో చేరారు. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం చేరారు అంటే 30 సంవత్సరాల క్రితము మొసాద్ సంస్థలో చేరడం అయితే జరిగింది. ఇజ్రాయెల్ యొక్క దేశ రాజధాని ఏది అంటే జెరూసలేం. జెరూసలేం అనేది ఇజ్రాయెల్ దేశ రాజధాని. అలాగే ఇజ్రాయెల్ దేశ ప్రధాని ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. బెంజమిన్ నెతన్యాహు అనే అతను ఇజ్రాయెల్ దేశ ప్రధాని. సో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ నూతన అధిపతిగా ఎవరి స్థానంలో డేవిడ్ బర్నియా నియామకం జరిగింది అంటే కోహెన్ స్థానంలో ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్స్ అధిపతిగా ఈ యొక్క డేవిడ్ బర్నియా నియామకం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, మొనాకో గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచిన రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. మొనాకో గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారు అంటే రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. మొనాకో గ్రాండ్ ప్రీలో రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచారు. మోంకార్లోలో మే 23న జరిగిన 78 ల్యాప్ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా 1:38.56.820 సెకండ్లలో ముగించి విజేతగా నిలిచారు. ఎప్పుడు జరిగింది అంటే మే 23న జరిగినటువంటి 78 ల్యాప్ల ప్రధాన రేసులో తడబడకుండా డ్రైవ్ చేసి అందరికంటే ముందుగా 1:38.56.820 సెకండ్లలో ముగించి విజేతగా నిలవడం అయితే జరిగింది. సీజన్లో వెర్స్టాపెన్కు ఇది రెండవ విజయంగా మనము చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వెర్స్టాపెన్కు ఇది రెండవ విజయం. కార్లోస్ సైన్జ్ ఫెరారీలో రెండో స్థానంలో నిలువగా హామిల్టన్ మెర్సిడెస్ 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కార్లోస్ సైన్జ్ ఫెరారీ దేశస్థుడు రెండవ స్థానంలో నిలువగా, హామిల్టన్ మెర్సిడెస్ దేశస్థుడు 7వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అలాగే సీజన్లో తదుపరి గ్రాండ్ ప్రీ అజర్బైజాన్ వేదికగా జరగనుంది. తదుపరి గ్రాండ్ ప్రీ అనేది ఎక్కడ జరగనుంది అంటే అజర్బైజాన్ వేదికగా అయితే జరగనుంది. మొనాకో గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారు అంటే రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అనే అతను నిలవడం అయితే జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే మే 23న జరిగింది. ఎన్ని గంటల సమయంలో తొందరగా ముగించి విజేతగా నిలిచారు అంటే 1:38.56.820 సెకండ్లలో ముగించి విజేతగా అయితే నిలవడం జరిగింది. ఇతనికి ఇది రెండవ విజయం. సీజన్లో వెర్స్టాపెన్కు ఇది రెండవ విజయంగా నిలవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడితో అయ్యాయి ఫ్రెండ్స్. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాము. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.